దాదాపు ఏ హీరోకి లేని మాస్ ఫాలోయింగ్ సల్మాన్ ఖాన్కి ఉంది. మాస్ సినిమాలు చేసుకుంటే ఒక్క మాస్ చిత్రమే అతనికి 250 కోట్ల వరకు ఇచ్చి తీరుతుంది. మరే హీరో మాస్ సినిమా చేసినా బాలీవుడ్ జనాలు అంతగా చూడరు. మరోపక్క కాస్త డిఫరెంట్ సినిమా తీసిన మాస్ జనాలతో పాటు ఫ్యామిలీలు కూడా భాయ్ అంటూ ఎగబడుతూ ఉంటారు. మిగిలిన హీరోలకి లేని ఆ ఛాన్స్ తనకి మాత్రమే ఉండగా సల్మాన్ ఖాన్ మాత్రం ఈ మధ్యకాలంలో తాను కూడా గొప్ప నటుడిని అని అనిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. బజరంగి భాయిజాన్కి మంచి కథ కుదరడంతో అది మంచి హిట్ అయ్యింది. దీంతో అమీర్ ఖాన్ లాగే వెరైటీ సినిమాలు చేయాలనే కోరిక సల్మాన్కి పుట్టింది. అలాంటి క్యారెక్టర్ ఉన్న ట్యూబ్లెట్ చిత్రం చేసి చితికిలబడ్డాడు. మాస్ సినిమా చేసుకోక ఎందుకొచ్చిన ప్రయోగాలు అంటూ సల్మాన్ ఫ్యాన్స్ ఓపెన్గానే సల్లుని తిడుతున్నారట. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ని పెళ్లాడి 2 పిల్లల్ని కూడా కని ఇంతకాలం లైమ్ లైట్కి దూరంగా ఉంటూ వచ్చిన మాన్యతా దత్ సడన్గా ఎందుకో సెక్సీ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. తన పర్సనల్ ఆల్బమ్కి పరిమితం కావాల్సిన ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో విహరిస్తున్న మాన్యత రోజుకో రకం స్విమ్ సూట్ వేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. ఇంతకాలం లేనిది సడన్గా ఇప్పుడు ఎందుకు మాన్యతకి ఈ బుద్ధి పుట్టిందని బాలీవుడ్ అవాక్ అవుతోంది. నటిగా తెర మీదకి రావాలని అనుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఈమె ఫోటోలను చూసి 3 లక్షలకు పైగానే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. ఇలాగే కంటిన్యూ చేస్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకి ధీటైన ఫాలోయింగ్ రావడానికి ఎక్కువ సమయం తీసుకోదేమో. ముద్దు ముద్దు మాటలతో ఐ లవ్ యూ రస్నా అని చెప్పిన అంకిత లాహిరి లాహిరి లాహిరిలో ధనలక్ష్మి ఐ లవ్ యూ, సింహాద్రి, ప్రేమలో పావని కళ్యాణ్, సీతారాముడు, నవవసంతం వంటి చిత్రాల ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది. నటిగా కొన్ని చిత్రాలలోనే కనిపించిన ఈమె తన అందచందాలతో నటనతో ప్రేక్షకులను అప్పట్లో బాగానే ఆకట్టుకుంది. గత కొన్నాళ్లుగా సినిమా రంగానికి దూరంగా ఉంటున్న ఈ భామ యుఎస్లో సెటిల్ అయ్యి అక్కడ కొన్ని రోజులు హాలీవుడ్ స్టూడియోలో కొన్ని ఫిల్మ్ టెక్నాలజీ కోర్సులు చేసింది. అక్కడే ఆ కోర్సులకు తగ్గట్లు కొంతమంది దర్శకుల వద్ద పనిచేసింది. అయితే ఇంతకాలం మీడియాకు దూరంగా ఉన్న అంకిత ఇప్పుడు హాట్ ఫోటోలకి పోజులిస్తూ రెచ్చిపోతోంది. అంకిత బాత్ టబ్లో స్నానం చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్లో వైరల్గా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం 1985 అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వాస్తవానికి చెర్రీ ఈ సినిమా కంటే ముందు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి హిట్స్తో దూసుకుపోతున్న గాంధీ ఒక మంచి కథను రెడీ చేసి చరణ్కి వినిపించాడు. చెర్రీకి కూడా కథ బాగా నచ్చిందట. అయితే అదే సమయంలో సుకుమార్ ఎంటర్ అయ్యి రంగస్థలం స్టోరీ చెప్పడంతో గాంధీ చెప్పిన స్టోరీని పక్కన పెట్టేశాడట చరణ్. ఇది ఇలా ఉంటే చెర్రీ మొదట ఓకే చెప్పి ఆ తర్వాత వదిలేసిన స్టోరీని ఇప్పుడు నాని ఓకే చేసేశాడట. చెర్రీకి చెప్పిన కథతోనే నానితో సినిమా చేయబోతున్నాడట గాంధీ. ఈ విధంగా మెగా పవర్ స్టార్కి నేచురల్ స్టార్ షాక్ ఇచ్చినట్లు అయింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పుడొక హాట్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే రంగస్థలంలో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉందట. తన ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకునే సుకుమార్ ఈ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడట. దీనికోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ అదే కనుక నిజమైతే థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. ఒక పక్క జీఎస్టీ వ్యవహారంతో సినిమాల మార్కెట్ పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా ఉంది. ఇలాంటి టైంలో టాప్ డైరెక్టర్ శంకర్ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో రెడీ అవుతున్న రోబో2 తెలుగు వెర్షన్ కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఒకరిద్దరు పెద్ద నిర్మాతలు అడ్వాన్స్ ఎంత కావాలన్నా ఇవ్వడానికి సిద్ధమైపోయారట. తమిళ నిర్మాతలు కోట్ చేస్తున్న మొత్తం ఎక్కువగా కూడా ఉందట. 70 కోట్ల రేంజ్లో కొనడానికి నిర్మాతలు కొందరు ముందుకు వస్తున్నారట. కానీ తమిళ నిర్మాతలు 100 కోట్ల రేంజ్లో కోట్ చేస్తున్నారట. దీంతో బేరసారాలపై మీటింగ్లు మొదలయ్యాయట. టాప్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి రోబో2 తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్లో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. కానీ బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సినిమా వస్తే జనాలు ఏ మేరకు ఆదరిస్తారు అని ఆలోచిస్తూ కొనడం కన్నా తమిళ నిర్మాతలు ఓకే అంటే ఓ 50నో 60నో అడ్వాన్స్ ఇచ్చి
పంపిణీ చేస్తేనే బెటర్ అన్న ఆలోచనలో కూడా ఉన్నారట. హీరో శివాజీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్లో నటిస్తూ ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకొని టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల సినిమాల గురించి పెద్దగా పట్టించుకొని శివాజీ సమాజంలో జరుగుతున్న సంఘటనలపై దృష్టి పెడుతున్నాడు. ప్రత్యేక హోదా కోసం రకరకాల ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాడు శివాజీ. అయినా కూడా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. కానీ ప్రత్యేక హోదాను ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లడంతో శివాజీకి జనంలో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో శివాజీ రాజకీయాల్లోకి వస్తాడని అందరూ భావించారు. వారి అంచనాలకు తగ్గట్లే ఇప్పుడు శివాజీ జనసేన వైపు దృష్టి పెట్టాడు. పవన్, శివాజీలు స్వతహాగా మంచి స్నేహితులు. గతంలో కూడా శివాజీ ఆందోళన చేసినప్పుడు పవన్ స్వయంగా అభినందించారు. అయితే తను జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమని పవన్కే డైరెక్ట్గా చెప్పాడట శివాజీ. మరి శివాజీ లాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానంటే పవన్ మాత్రం వద్దంటాడా చెప్పండి? మీరు ఎప్పుడైనా రావచ్చని చెప్పారట పవన్. అంతేకాదు ఏకంగా ఎంపీ స్థానానికే పోటీ చేసుకునే అవకాశం కూడా పవన్ కల్పించాడని సమాచారం. ఒకప్పటి పాన్ స్టార్, నేటి బాలీవుడ్ నటి సన్నీ లియోన్ జీవితం ఆధారంగా మోస్ట్లీ సన్నీ అనే డాక్యుమెంటరీ విడుదలైంది. అందులో సన్నీ గురించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికర నిజాలను తెలియజేశారు. సన్నీ అశ్లీల చిత్రాలు విడుదలయ్యే వరకు ఆమె అలాంటి సినిమాలో నటిస్తున్నారన్న విషయం ఎవరికీ తెలియదట. కనీసం ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పలేదట. తొలినాళ్లలో సన్నీ ఓ మ్యాగజైన్ కోసం తొలిసారి నగ్నంగా ఫోటోలు దిగారట. తను పోర్న్ నటిగా మారిన విషయాన్ని రహస్యంగా ఉంచడం కోసం సన్నీ తనకు దగ్గరలో ఉన్న అన్ని దుకాణాల్లోని మ్యాగజైన్లను కొనేశారట. కానీ ఈ విషయం తెలుసుకున్న తన తల్లిదండ్రులు సిగ్గుపడినట్లు డాక్యుమెంటరీలో సన్నీ చెప్పారు. తన కుమార్తె అశ్లీల చిత్రాల్లో నటిస్తోందని తెలియగానే సన్నీ తల్లి, నువ్వు దుస్తులు లేకుండా ఉన్నావా అని అన్నారట. మాకు చెప్పాల్సిన అవసరం లేదా అని ఆమె తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారట. తర్వాత ఇద్దరూ సన్నీ నిర్ణయానికి మద్దతు ఇచ్చి ఆమె జీవితం ఆమె ఇష్టంగా వదిలేశారట. అయితే ఆ క్షణంలో మాత్రం సన్నీ చాలా బాధపడిపోయిందట. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్లైట్ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని ఓ థియేటర్లో ఫ్యాన్స్ రెచ్చిపోయి ప్రవర్తించారు. సినిమాలో సల్మాన్ ఎంట్రీ సీన్ రాగానే ఫ్యాన్స్ థియేటర్ లోపలే బాంబులు పేలుస్తూ చిచ్చుబుడ్డులతో రచ్చరచ్చ చేశారు. సల్మాన్ సల్మాన్ అని అరుస్తూ టపాసులు మోత మోగించారు. దీంతో సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు భయపడిపోయారు. ఈ విషయంపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు థియేటర్ వద్ద వచ్చి టపాసులు పేల్చిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అంటూ మండిపడుతున్నారు. డీజే విడుదలైన కొన్ని రోజులకే వెబ్సైట్స్లో పైరసీని లీక్ చేసేశారు పైరసీదారులు. ప్రస్తుత కాలంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క సినిమాకి ఈ పైరసీదారుల బెడద పెద్ద ఆటంకంగా మారింది. సినిమా విడుదలై కనీసం వారం రోజులైనా పూర్తవకుండానే మొత్తం సినిమా కొన్ని వెబ్సైట్స్లో దర్శనమిస్తున్నాయి. ఇటువంటి దుశ్చర్యలు కలెక్షన్స్పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం ముందుగానే గ్రహించిన డీజే దర్శకుడు హరీష్ శంకర్, అలాగే నిర్మాత దిల్ రాజు పైరసీని అడ్డుకోవాలి అంటూ సైబర్ కమిషనర్కు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ వెంటనే పైరసీదారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కామెడీ షోలో రాజకీయ నాయకులపై సెటైర్స్ వేస్తూ స్కిట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో ఎక్కువగా సెటైర్స్ పడుతున్నాయి. ఇప్పటి వరకు లోకేష్ పైనే అత్యధిక సెటైర్స్ పడ్డాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న లోకేష్ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపగా అప్పటి నుండి సోషల్ మీడియా లోకేష్ని ఫోకస్ చేయడం తగ్గించింది. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ షోలో వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదిరే అభి చంద్రబాబుని ఇమిటేట్ చేస్తూ స్కిట్ చేశాడు. చంద్రబాబు నడక, హావభావాలతో అభి ఇమిటేట్ చేయడంతో అభి యాక్షన్ చూసి నాగబాబు, రోజా పగలబడి నవ్వారు. నాగబాబు అయితే ఏకంగా కుర్చీలోంచి లేచి మరీ నవ్వారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. యంగ్ హీరో ఉదయ్ కిరణ్ చనిపోయి చాలా కాలమైనా ఆయన మరణానికి కారణమేంటని చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉదయ్ మరణం గురించి మా అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం సినీ పరిశ్రమేనని, ఇక్కడ ఎవరి స్వార్థం వారిదేనని, బాధలో ఉన్న వారిని ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఉదయ్ కిరణ్ స్మారకంగా ప్రతి ఏటా షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో షార్ట్ ఫిలిం పోటీల్లో విజేతలకు ఆయన పురస్కారాలు అందించారు. అందులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుడు ఉదయ్ కిరణ్ అని, అర్ధాంతరంగా తనువు చాలించడం దురదృష్టకరమని చెప్పాడు. అంతేకాక నాడు కష్టాల్లో ఉన్న ఉదయ్ కిరణ్ని సినీ పరిశ్రమ ఆదుకుని ఉంటే ఈరోజు ఉదయ్ కిరణ్ మన మధ్యే ఉండేవాడని చెప్పుకొచ్చాడు.